రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2,17,000 మంది రైతులకు రైతు భరోసా కడియేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. రెండే రెండు. ఒకటి, రైతు భరోసా కావాలంటేనేమో రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తాడు, లేకపోతే పంట బోనస్ 500 రూపాయలు క్వింటానికి కావాలంటే రేవంత్ రెడ్డి పంట బోనస్ ఏదన్నా ఒకటే ఇస్తారట. రెండు రావట, ఏదన్నా ఒకటే. ఇప్పుడు దాదాపు 70 లక్షల మంది రైతులు ఉన్నారండి. ఈ 70 లక్షల మంది రైతులు వీళ్ళందరూ సన్న ఓట్లు వండించేటటువంటి వాళ్ళు కాదు. సన్న ఓట్లు వండించేటటువంటి రైతులు సపరేట్ ఉంటారు. ఇప్పుడు మా ఊళ్ళే అందరూ వడ్లే మండియారు, సన్న ఓట్లు. మా ఊళ్ళే మిర్చి వండించేటోళ్ళు ఉంటారు, పసుపు వండించేటోళ్ళు ఉంటారు, మక్కలు వండించేటోళ్ళు ఉంటారు, కూరగాయలు వండించేటోళ్ళు ఉంటారు, రకరకాల రైతులు ఉంటారు, పత్తి పండించేటోళ్ళు ఉంటారు. ఎక్కువ మా ఊళ్ళో పత్తి పండుతుంది, పత్తి వేస్తారు, కాటన్. ఆ తర్వాత మిర్చి వేస్తారు. సన్న ఓట్లు మా నాన్న వాళ్ళు వీళ్ళు ఒక 10 మంది అంతే, ఎక్కువ వేయరు. సో సన్న ఓట్లు వేసేటటువంటి రైతులు తెలంగాణలో 2,17,000 మంది రైతులు ఉంటే ఈ 2,17,000 మంది రైతులకు రైతు భరోసా కడియెత్తరట. కారణం ఒకటే, రెండు ఎందుకు? ప్రభుత్వం నుండి 2 బెనిఫిట్స్ ఎందుకు? పంట బోనస్ క్వింటానికి ఇస్తున్నాం, రైతు భరోసా కూడా ఇస్తున్నాం. అసలే ప్రభుత్వం దగ్గర పైసలు లేవంటే మళ్ళీ ఈ రెండు ఇచ్చడం ఎందుకు? కాబట్టి ఏదో ఒకటి కట్ చేద్దామనే ఆలోచనతో, పైసలను కొంత ఆదా చేసుకుందాం అనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఇస్తారట. రైతు భరోసా అయినా పంట బోనస్ అయినా. ఏం దుకాణం ఇది రేవంత్ రెడ్డిది? మరి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు అంటే ప్రచారం చేసేటప్పుడు రైతుల దగ్గర పోయి ఓట్లు అడుక్కున్నప్పుడు రేవంత్ రెడ్డి తెలవదా? పంట బోనస్ ఇస్తే మీకు రైతు భరోసా రాదు, మీకు రైతు భరోసా కావాలంటే పంట బోనస్ ఇవ్వమని చెప్పి రేవంత్ రెడ్డి ఆ రోజే చెప్పాలే కదా. ఇంకా కొత్తవి పెడుతున్నాడు దీంట్లో. కేవలం పంటకు మాత్రమే రైతు భరోసా. ఆ తర్వాత మీకు రైతు భరోసా కావాలంటే రేషన్ కార్డు లింక్ ఉండాలి, ఆధార్ కార్డు లింక్ ఉండాలి, ఇంకేదో లింక్ ఉండాలని చెప్పి రకరకాల లింకులు పెడుతున్నాడు. అసలు రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు, ఇది రియాలిటీ. ఇంకా పంట బోనస్ విషయంలో రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాపు. వడ్లే కొంటలేడు, ఇక పంట బోనస్ ఎడికెళ్ళి వస్తాయి. వడ్లు కొనే దిక్కు లేదు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో సన్న వడ్లు కొనేటటువంటి దిక్కానం లేదు. ఇక మన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు వడ్లు కొనడంలో, కిషన్ రెడ్డి కొంటలేడు. కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి మనిషి ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి వ్యక్తి ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా. మరి రేవంత్ రెడ్డి కదా నిలదీయాల్సింది, అడగాల్సింది. మోదీ దగ్గర పోయి కూర్చొని మోదీతోటి మాట్లాడాల్సింది రేవంత్ రెడ్డి కదా. మా తెలంగాణలో సన్న ఓట్లు వండించేటటువంటి రైతులే 2 లక్షల మంది. మళ్ళా పంట కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుంది సన్న ఓట్లు. ఈ ఓట్లని కొనండి, ధాన్యం బలంగా వస్తుంది మా దగ్గర నుండి అని చెప్పి రేవంత్ రెడ్డి మోదీతో మాట్లాడాలి కదా. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో డిస్కస్ చేయాలి కదా. ఏం లేదు.